Namaste dear students. Welcome to our video lesson number 79. In this video, we are going to learn some informal spoken English grammar. అదేంటి సార్ గ్రామర్ వేరు ఇన్ఫార్మల్ స్పోకెన్ ఇంగ్లీష్ గ్రామర్ వేరా ఇన్ఫార్మల్ ఇంగ్లీష్ అన్నా స్పోకెన్ ఇంగ్లీష్ అన్నా ఆల్మోస్ట్ ఒకటేనండి. ఓకే, ఇక్కడ నేను చెప్పబోతుంది ఏంటంటే యూజువలీ యూ ఆల్ నో ఐ ఎంఫోసిస్ ఆన్ గ్రామర్, బట్ ద గ్రామర్ ఆఫ్ ఇన్ఫార్మల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ రిటన్ ఇంగ్లీష్. ఎలా అంటే ఇన్ఫార్మల్ స్పోకెన్ ఇంగ్లీష్, ఇన్ఫార్మల్ స్పోకెన్ ఇంగ్లీష్ అన్నా ఇన్ఫార్మల్ ఇంగ్లీష్ అన్నా స్పోకెన్ ఇంగ్లీష్ అన్నా ఒకటే. ఇన్ఫార్మల్ ఇంగ్లీష్లో సెంటెన్సెస్ ఎలా ఉంటాయంటే లెస్ కాంప్లికేటెడ్ విత్ ఫ్యూవర్ కంజంక్షన్స్, తక్కువ కంజంక్షన్స్ ఉండి కాంప్లికేటెడ్గా ఉండవు, సింపుల్గా ఉంటాయి, అంటే పీసెస్గా డివైడ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. వేరస్ స్పోకెన్ ఇంగ్లీష్ రిటన్ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి అంటే పక్కగా చక్కటి స్పోకెన్ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి కాంప్లికేటెడ్గా ఉంటాయి సెంటెన్సెస్. ఏంటి డిఫరెన్స్? లెట్ us వాచ్ ఎ కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. లైక్ ఇది పూర్తిగా ఇన్ఫార్మల్ మీన్స్ స్పోకెన్ ఇంగ్లీష్ మీద కాన్సన్ట్రేట్ చేసింది. ఇది రిటన్ ఇంగ్లీష్లోనో ఎగ్జామినేషన్స్లోనో ఇలా మనం యూస్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ మనకి ఫార్మల్ ఇంగ్లీష్ ఎలా ఉంటుందంటే ఇట్ వాజ్ సండే మార్నింగ్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇట్ వాజ్ సండే మార్నింగ్, ఐ వాజ్ ఫాస్ట్ అస్లీప్, ద ఫోన్ ర్యాంగ్, ఇట్ వాజ్ మై సిస్టర్. ప్లీజ్ అబ్జర్వ్ దిస్ సెంటెన్స్. It was Sunday morning. It was Sunday morning when I was fast asleep. The phone rang. It was my sister. ఇది మామూలుగా రిటర్న్ ఇంగ్లీష్లోనూ ఫార్మల్ ఇంగ్లీష్లో అయితే ఇలా చెప్తాం. అదే మనం ఇన్ఫార్మల్ ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే సండే మార్నింగ్ ఐ వాజ్ ఫాస్ట్ అస్లీప్, ఫోన్ ర్యాంగ్, మై సిస్టర్. ఎలా చెప్తున్నామో చూడండి. సండే మార్నింగ్ ఐ వాజ్ ఫాస్ట్ అస్లీప్, ఫోన్ ర్యాంగ్, మై సిస్టర్ కాదు. ఇందులో ఎన్ని ఎగిరిపోయాయి చూస్తున్నారా? అంటే ఇట్ వాజ్ అనేది లేదు. ఇట్ వాజ్ సండే మార్నింగ్ బదులుగా మనం సండే మార్నింగ్ ఐ వాజ్ ఫాస్ట్ స్లీప్ వెన్ మై ఫోన్ ర్యాంగ్. మై ఫోన్ ర్యాంగ్ ఇక్కడ లేదు, దా ఫోన్ ర్యాంగ్ అని కూడా అనట్లేదు మేము ఇక్కడ. ఫోన్ ర్యాంగ్. ఇట్ వాజ్ మై సిస్టర్, మా సిస్టర్ ఆమె, అది మై సిస్టర్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ ఇట్ వాజ్ మై సిస్టర్ అనలేదు, ఇట్ వాజ్ సండే అని అనలేదు, సండే మార్నింగ్ అని సింపుల్గా చెప్పేస్తాం. అంటే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఏవేవి లేపిస్తున్నామో, ఏవేవి డ్రాప్ చేస్తున్నామో, ఏవేవి స్కిప్ చేస్తూ ఉన్నామో అనేది మీరు కాస్త జాగ్రత్తగా చాలా ఎక్సర్సైజ్ చేద్దాం వీటిపైన. ఓకే, నెక్స్ట్ సపోజ్ ద ఫైనల్ ఎగ్జాంపుల్ వాజ్ ప్రెటీ డిఫికల్ట్. ద ఫైనల్ ఎగ్జాంపుల్ వాజ్ ప్రెటీ డిఫికల్ట్ అని ఒక సెంటెన్స్ ఉంది. ఇది రిటర్న్ ఇంగ్లీష్లోనూ ఫార్మల్గా మనం వాడేటటువంటి ఇంగ్లీష్లో ఇలా చెప్తాం. అదే మామూలుగా ఫ్రెండ్స్ మధ్యలోకి వచ్చేసరికి ఫైనల్ ఎగ్జాంపుల్ వెరీ డిఫికల్ట్ అని అనిపిస్తారు. ప్రెటీ డిఫికల్ట్, వెరీ డిఫికల్ట్, ఫైనల్ ఎగ్జామ్. అంటే ఇక్కడ ఏమవుతుంది, మనం అసలు కంప్లీట్గా దా ఫైనల్ దాన్ని తీసేసాం, ఇవన్నీ తీసేసాం. ఓకే, సో ఈ ఇంగ్లీష్ మధ్యలో అంటే ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ అంటే ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో సెపరేటెడ్. ఓకే, సెపరేటెడ్ అవుట్ మోర్ ఇంటూ పీసెస్ బై పీసెస్, ముక్కలుగా చేసేస్తాం. ఓకే, సో ఇది ఎప్పుడు కూడా సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ అనే ఆర్డర్లో ఉండదు. ఏది మనం మాట్లాడుతున్నటువంటి ఈ ఇన్ఫార్మల్ లాంగ్వేజ్. ఓకే, సపోజ్ మరొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇట్ వాజ్ లాస్ట్ సండే వైల్ ఐ వాజ్ గోయింగ్ టు రైతు బజార్. ఇట్ వాజ్ లాస్ట్ సండే వైల్ ఐ వాజ్ గోయింగ్ టు రైతు బజార్. ఇదే మామూలుగా మనం ఫ్రెండ్స్తో చెప్తున్నాం అనుకోండి, లాస్ట్ సండే ఐ వాజ్ గోయింగ్ టు రైతు బజార్ సడన్లీ అంటూ మొదలెడతాం. ఇట్ వాజ్ లాస్ట్ సండే అని వైల్ ఐ వాజ్, ఇట్ వాజ్ పోయింది, వైల్ కూడా పోయింది. లాస్ట్ సండే ఐ వాజ్ గోయింగ్ టు రైతు బజార్. ఇందులో ఇట్ వాజ్ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ ఎక్కడ ఉంది? ఓకే, అలాగే ఆల్ ద టీవీ ప్రోగ్రామ్స్ ఆర్ సేమ్, ఆర్ ఆల్ ద టీవీ ప్రోగ్రామ్స్ ఆర్ ద సేమ్ దిస్ డేస్. అన్ని టీవీ ప్రోగ్రామ్స్ ఒకేలా ఉన్నాయి. ఇది మామూలుగా చెప్పినప్పుడు మాటలు ఏంటంటే ఆల్ సేమ్ టీవీ ప్రోగ్రామ్స్, ఓకే, దిస్ డేస్ ఆల్ ఆర్ సేమ్. ఇలా మనం ముక్కలుగా చేసేస్తుంటాం. అంటే మాట్లాడేటప్పుడు ఆల్ ద టీవీ ప్రోగ్రామ్స్ ఆర్ ద సేమ్ ఇన్ దీస్ డేస్ ఇలా మనం చెప్పం, ఆల్ ప్రోగ్రామ్స్ సేమ్ అంటాం. మరి ఇక్కడ ఆర్ ఏది? ఇవి ఎందుకు ఇది మనం స్కిప్ చేసేస్తున్నాం? ఇది నిజంగా ఇంగ్లీష్ అయినా గ్రామర్ మీద ఎంఫసైజ్ చేస్తున్నప్పుడు ఇలా మనం మాట్లాడొచ్చా అనే డౌట్ మీకు వస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ మనం చేస్తున్నది మరొక దీనిగా చూసుకుంటే స్పోకెన్ ఇంగ్లీష్కి రిటన్ ఇంగ్లీష్కి ఉన్న తేడా ఏంటంటే స్పోకెన్ ఇంగ్లీష్లో ఏంటంటే ఒక సెంటెన్స్ మనం చెప్తున్నప్పుడు స్ట్రెస్ ఆ పర్టికులర్ దీనిపైన చేస్తాం. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఒక సెంటెన్స్ ఉంది, కిరణ్ సెంట్ ఎ ప్రజెంటేషన్ టు సమీరా. కిరణ్ సెంట్ ఏ ప్రజెంటేషన్ టు సమీరా. ఇది మామూలుగా ఒక ఎక్కడో ఒక సెంటెన్స్ ఉంది.
ఇది మనం స్పోకెన్ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి మనం ఎలా చెప్తామంటే కిరణ్, చూడండి మామూలుగా కిరణ్స్ అంటే ప్రజెంటేషన్ టు సమీరా, దట్స్ ఓకే. కానీ ఇక్కడ మనం చెప్పేసేటప్పుడు కొన్ని రకాలుగా మనం స్ట్రెస్ చేసుకుంటూ వెళ్తుంటాం. కిరణ్ సెంట్, కిరణ్ దగ్గర స్ట్రెస్ చేసామనుకోండి మాట్లాడేటప్పుడు, కిరణ్ సెంట్ ఎ ప్రజెంటేషన్ టు సమీరా అంటే ఇక్కడ కిరణ్ని స్ట్రెస్ చేస్తున్నాం, కిరణ్ నాట్ సుమన్. అంటే కిరణ్ సెంట్ ఏ ప్రజెంటేషన్ నాట్ సుమన్, కిరణ్ సెంట్ ఏ ప్రజెంటేషన్ టు సమీరా. కిరణ్ పంపించాడు సమీరకి, సుమన్ కాదు. ఇదే స్ట్రెస్ మనం ప్రజెంటేషన్ మీద పెట్టామనుకోండి, అంటే ఎలా అంటే కిరణ్ సెంట్ ఏ ప్రజెంటేషన్ టు సమీరా. ఇక్కడ స్ట్రెస్ ఎక్కడ పెడతాం, ప్రజెంటేషన్ అనే దాని మీద పెడతాం. కిరణ్ సెంట్ ఏ ప్రజెంటేషన్ టు సమీరా అంటే ఆమెకు ఒక ప్రజెంటేషన్ పంపించాడు, నాట్ ఏ బాంబ్ని పంపించలేదు, ఒక ప్రజెంటేషన్ని పంపించాడు. అంటే కిరణ్ అనేటప్పుడు కిరణ్ పంపించాడు, వేరే వాళ్ళు కాదని చెప్తున్నాం. ఇక్కడ ప్రజెంటేషన్ అనేటప్పుడు ప్రజెంటేషన్ పంపించాడు, వేరేది కాదు అని చెప్తున్నాం. ఓకే, ఇదే విషయాన్ని మనం సమీరా మీద స్ట్రెస్ చేసామనుకోండి, అప్పుడు ఎలా వస్తుంది, కిరణ్ అంటే ప్రజెంటేషన్ టు సమీరా నాట్ సుజాత ఆర్ సుధా. చూసారా, ఒక సెంటెన్స్ ఇలా మీకు కనిపిస్తుంది. ఈ సెంటెన్స్ ఇలా కనిపిస్తున్నప్పుడు మీరు కిరణ్ మీద స్ట్రెస్ చేస్తే ఒక అర్థం వచ్చింది, ప్రజెంటేషన్ మీద స్ట్రెస్ చేస్తే ఒక అర్థం వస్తుంది, వేరాజ్ సమీరా మీద స్ట్రెస్ చేస్తే ఒక అర్థం వచ్చింది. అంటే మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్ డెఫినెట్గా మారుతూ ఉంటుంది, మనం చాలా ఈజీగా చెప్తూ ఉండొచ్చు. ఇదే రాయాలనుకోండి, ఇట్ వాస్ కిరణ్ హు సెంట్ ఎ ప్రజెంటేషన్ టు సమీరా అంటే కిరణే పంపించాడు, ఇట్ వాస్ కిరణ్ హు సెంట్ ఎ ప్రజెంటేషన్ టు సమీరా. మీకు అర్థమవుతుందా? స్పోకెన్ ఇంగ్లీష్లోను రిటర్న్ ఇంగ్లీష్లో ఇది గ్రామరే, అది గ్రామరే. ఓకే, సో ఇలాంటివి కూడా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సంప్రదాయమైనటువంటి గ్రామర్ వేరు, ట్రెడిషనల్ గ్రామర్లోకి వచ్చేసరికి అలా ఉంటుంది. కానీ మాట్లాడేటప్పుడు ఇలా మాట్లాడడం కదా, చాలా సింపుల్గా మాట్లాడిస్తూ ఉంటాం. అలాగే ఇప్పుడు నేను చెప్తుంటాను, గ్రామర్ చాలా అవసరం. కానీ ఇటువంటి గ్రామర్ కూడా అంటే కొన్ని చోట్ల కొన్ని రూల్స్ని స్కిప్ చేసేస్తూ ఉంటారు. అది కూడా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి లాంగ్వేజ్లోకి వచ్చేసరికి. దీన్నే ఇన్ఫార్మల్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ ఫార్మల్ ఇంగ్లీష్ గ్రామర్ అని కూడా అంటాం. సపోజ్ గ్రామర్ వద్దు అని అంటే ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్, సపోజ్ రేపు నేను హైదరాబాద్ వెళ్తాను అని చెప్పాలంటే ఎలా చెప్తాం మనం, ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ టుమారో, ఐ విల్ గో టు హైదరాబాద్ టుమారో. ఈ రెండు రకాలుగానే చెప్పాను, అంతేగాని ఐ వెంట్ టు హైదరాబాద్ టుమారో అని చెప్పలేం కదా. సో గ్రామర్లో గ్రామర్ అంతా వచ్చిన తర్వాత ఏది స్కిప్ చేయాలి, ఏది స్కిప్ చేయకూడదు అనేది కూడా మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాల్సి ఉంటుంది. స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఇన్ఫార్మల్ గ్రామర్ ఎప్పుడూ డిఫరెంట్గా ఉంటుంది. గ్రామర్ ట్రెడిషనల్ గ్రామర్ కన్నా, అంటే ఫార్మల్ గ్రామర్ కన్నా ఇన్ఫార్మల్ గ్రామర్ ఎప్పుడూ డిఫరెంట్గానే ఉంటుంది. సెంటెన్స్లో పర్టికులర్గా ఎక్కడ స్కిప్ చేస్తూ ఉంటారు అనేది చూద్దాం. అంటే బిగినింగ్స్లో అన్స్ట్రెస్డ్ బిగినింగ్స్ అనేవి ఉంటాయి, వాటిని స్కిప్ చేసేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, కార్ ఈజ్ రన్నింగ్ బ్యాడ్లీ, కార్ ఈజ్ రన్నింగ్ బ్యాడ్లీ. ద కార్ అని ఇక్కడ అనలేదు, ద కార్ ఈజ్ రన్నింగ్ బ్యాడ్లీ అని అనలేదు, కార్ ఈజ్ రన్నింగ్ బ్యాడ్లీ అని అనేస్తున్నారు. ఇక్కడ దా ఎందుకు యూజ్ చేయలేదండి అని మనం తలబద్దు కొట్టకూడదు. ఈవెన్ ఇంగ్లీష్ వాళ్ళు కూడా కార్ ఈజ్ రన్నింగ్ బ్యాడ్లీ అని అన్నారు అనుకోండి, అంతే, అక్కడ ద కార్ ఈజ్ రన్నింగ్ బ్యాడ్లీ అని అనట్లేదు. దాన్ని మనం ఇది చేసుకొని ఇలా అనొచ్చా ఇలా అనకూడదా అనేటటువంటి టెన్షన్స్ పెట్టుకుంటే మనం ఇంగ్లీష్ మాట్లాడటం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బాగా హెవీ రెయిన్స్ అవుతాయి, రైట్? ఇక్కడ మనం బయటకు వచ్చినప్పటికి ఓహ్ రైనింగ్ అగైన్ ఫర్గాట్ ఎన్ అంబ్రెల్లా అని అంటాం. ఏంటండి అలా అంటున్నారు? ఓకే, ఇట్స్ రైనింగ్ అగైన్ అని అనాలి కదా. ఇట్స్ రైనింగ్ అగైన్, ఐ హ్యావ్ ఫర్గాటెన్ మై అంబ్రెల్లా అని అనాలి కదా. అంటే అవుతుంది. ఇది మాట్లాడుతున్నట్టు ఇలా బయటకు రాగానే మనం వెంటనే మన ఎక్స్ప్రెషన్స్ ఏం చెప్పి రైనింగ్ అగైన్ ఫర్గాటెన్ మై అంబ్రెల్లా. ఫర్గాటెన్ ముందు హ్యావ్ రావాలి కదా, హ్యాజ్ రావాలి కదా అని అంటే అది కరెక్టే. కానీ దీనినే మనం ఇన్ఫార్మల్ స్పోకెన్ ఇంగ్లీష్ గ్రామర్ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా గ్రామర్లో పార్టే. రైనింగ్ అగైన్, నేను రన్నింగే అంటున్నా, రైనింగ్ అగైన్ ఫర్గాటెన్ అంబ్రెల్లా అంటే దాని అర్థం ఏంటి? ఇట్స్ రైనింగ్ అగైన్, ఐ హ్యావ్ ఫర్గాటెన్ మై అంబ్రెల్లా. ఈ ట్రెడిషనల్ ఫార్మల్ గ్రామర్ కన్నా ఇది డిఫరెంట్గా ఉంటుంది. దీని గురించి మనం ఎక్కువగా టెన్షన్ పడకూడదు. షీ రెడీ అని అంటాం, అంతేగాని ఈ షీ రెడీ అని అన్నాం. మామూలుగా మీరు ఎవరికైనా వెళ్తున్నప్పుడు రెడీ అయ్యారా అంటే షీ రెడీ అని అనేస్తాం. ఈ షీ రెడీ అన్నాం. ఓకే, వోంట్ వర్క్, ఇది అవ్వదండి, సాధ్యం కాదు, వోంట్ వర్క్ అంటాం. ఓకే, ఇట్ వోంట్ వర్క్ అని కూడా అన్నాం. నో రీజన్ టు షౌట్, అరవడానికి కారణం ఏం లేదు, అంతేగాని దేర్ ఈజ్ నో రీజన్ టు షౌట్ అని అన్నాం. అలాగే యూ టాకింగ్ టు మీ అన్నాం. ఆర్ యూ టాకింగ్ టు మీ అని అనకపోవచ్చు. ఆర్ యూ టాకింగ్ టు మీ అన్నది తప్పు లేదు,
వాళ్ళు ఏమంటారంటే నువ్వు మాట్లాడుతున్నావా నాతో అనే ఉద్దేశంతో యూ టాకింగ్ టు మీ. యాక్చువల్లీ ఈ లెసన్ అంతటికి కారణం ఈ సెంటెన్సేనండి. ఓకే, ఇది ఎవరో నన్ను అడిగితే దానిపైన ఈ లెసన్ చేయాల్సి వచ్చింది. యూ టాకింగ్ టు మీ, యూ ఆర్ టాకింగ్ టు మీ కూడా తప్పే కదా సార్. యూ ఆర్ టాకింగ్ టు మీ క్వశ్చన్లో ఏది లేదు కదా. ఆర్ యూ టాకింగ్ టు మీ అంటేనే కరెక్ట్ కదా. ఎస్, అందుకనే గ్రామర్ నేర్చుకోవాలి. నెక్స్ట్ స్పోకెన్ ఇంగ్లీష్లో దానిని ఎలా యూస్ చేస్తున్నారో కూడా మనకి తెలియాలి. ఆర్ యూ టాకింగ్ టు మీ అని అనట్లేదు వాళ్ళు, యూ టాకింగ్ టు మీ. ఓకే, యూ గో దే టుమారో, యూ గో దే టుమారో, దాని అర్థం ఏంటి? విల్ యూ గో దే టుమారో, యూ కమింగ్, ఆర్ యూ కమింగ్. షీ గో టు టెంపుల్, డాష్ షీ గో టు టెంపుల్. క్యాజువల్గా మీకు ఇలా షీ గో టు టెంపుల్, యూ కమింగ్, ఆర్ యూ కమింగ్, డాష్ షీ గో అనేటటువంటి మాటలు అనొచ్చు, అనకపోనవచ్చు. ఒకవేళ ఇలా అన్నారు కాబట్టి వాళ్ళకి ఇంగ్లీష్ రాదు అని అనుకోవడానికి కూడా లేదు. మనం పిల్లోడిది ఏదో మార్క్స్ వచ్చింది, మనం ఏమంటున్నామంటే వాట్ మార్క్స్, వాట్ మార్క్స్ షీట్ మనం చూస్తున్నాం. ఓకే, కార్డు చూసి వాట్ మార్క్స్, మస్ట్ స్టడీ హార్డ్. ఇక్కడ చూడండి, వాట్ ఆర్ దీస్ మార్క్స్ అని చెప్పాలి మామూలుగా అయితే. వాట్ ఆర్ దీస్ మార్క్స్ అని జనరల్గా స్పోకెన్ ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ అని కదా, ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడుకునే వాళ్ళు అంతగా అనరు ఇవన్నీ, అంటే లాంగర్ సెంటెన్సెస్ని యూజ్ చేయరు. వాట్ మార్క్స్, వాట్ మార్క్స్ ఆర్ దీస్, వాట్ మార్క్స్ దీస్ ఆర్, ఇవి అంటారు. వాట్ మార్క్స్, మస్ట్ స్టడీ హార్డ్. ఎవరు? ఐ మస్ట్ స్టడీ హార్డ్, యూ మస్ట్ స్టడీ హార్డ్. ఇట్ ఈస్ అండర్స్టూడ్ దేర్ యూ మస్ట్ స్టడీ హార్డ్. అక్కడ యూని స్కిప్ చేసేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతేగాని వాట్ ఆర్ దీస్ మార్క్స్, యూ మస్ట్ స్టడీ హార్డ్ ఇవన్నీ అనకపోవచ్చు. ఎవరంటారు అంటే యూజువల్గా లెర్నింగ్ స్టేజ్లోనే ఇలాంటివన్నీ వస్తాయి. నో వాట్ ఐ మీన్, నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుందా? చూడండి, డూ యూ నో వాట్ ఐ మీన్ అని నేను అనలా, నో వాట్ ఐ మీన్. అర్థమవుతుందా? డూ యూ నో వాట్ ఐ మీన్ అని కాకుండా నో వాట్ ఐ మీన్. ఇక డూ యూ స్కిప్ చేసేసాం. అలాగే యూ స్పీక్ ఇంగ్లీష్, డూ యూ స్పీక్ ఇంగ్లీష్ అని అనట్లేదు, యూ స్పీక్ ఇంగ్లీష్. ఓకే, జస్ట్ సీన్ హిమ్, జస్ట్ సీన్ హిమ్ అంటే ఐ హ్యావ్ జస్ట్ సీన్ హిమ్. గాట్ ఎ మ్యాచ్, ఏదైనా మ్యాచ్ ఉందా? గాట్ ఎ మ్యాచ్, హ్యావ్ యూ గాట్ ఎ మ్యాచ్ అని అనట్లేదు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఇఫ్ యూ అండర్స్టాండ్, ఇఫ్ యూ అబ్జర్వ్ దీస్ సెంటెన్సెస్ కేర్ఫుల్లీ, యూ కెన్ ఫైండ్ వన్ థింగ్, దట్ ఈస్ ఏవి స్కిప్ చేస్తున్నాం అంటే ఆర్టికల్స్. ద కార్ అని అంటున్న చోట ఆర్టికల్స్ మనం స్కిప్ చేస్తున్నాం అండ్ ప్రొనౌన్స్ స్కిప్ చేస్తున్నాం. ఓకే, మై కార్ అని అనట్లేదు, కార్ ఈజ్ నాట్ రన్నింగ్ ప్రాపర్లీ అని అంటాం. మై కార్ బ్రోక్ డౌన్, కార్ బ్రోక్ డౌన్ అని అంటాం. ఇక్కడ దా కారనో మై కారనో అని అనకుండా కార్ బ్రోక్ డౌన్ అని అనిస్తారు. సో ఇక్కడ ఆర్టికల్స్ స్కిప్ చేస్తున్నాం అండ్ ప్రొనౌన్స్ స్కిప్ చేస్తున్నాం. ఐ, వి, మై, యూ, షీ. ఓకే, యూ టాకింగ్ టు మీ అన్నాం. అందులో యూ ఆర్ యూలో ఆర్ అంటే ఆక్సిలరీ వర్బ్స్ని మనం స్కిప్ చేస్తున్నాం. అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఆర్టికల్స్, ప్రొనౌన్స్, ఆక్సిలరీ వర్బ్స్ని యూజువల్గా క్వశ్చన్స్లోనూ వాటిలోనూ స్కిప్ చేస్తూ ఉంటారు. వీటి మీద నేను ఎక్సర్సైజెస్ ఇస్తాను, ఆ ఎక్సర్సైజ్ని మీరు ప్రాక్టీస్ చేయండి. అలాగే కొన్నిసార్లు సెంటెన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. అలా రిపీట్ అవ్వకుండా కూడా రిపీట్ అయ్యే పార్ట్ ఏదైతే ఉంటుందో దానిని కూడా స్కిప్ చేస్తూ ఉంటారు. అర్థం కాలేదు కదా? జస్ట్ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది. ఎవరో చెప్తున్నారు, ఫాదర్ మదర్ గెటప్ అని అంటున్నారు, గెటప్ అని అంటున్నారు, వేకప్ గెటప్ అని అంటున్నారు. అప్పుడు ఎస్ గెటింగ్ అప్, లేస్తున్నాను, గెటింగ్ అప్. లేదా ఐ యామ్ గెటప్, ఐ యామ్. చూడండి, గెటప్ అంటే ఐ యామ్, ఎస్ నేను అదే చేస్తున్నాను అన్నట్టుగా. ఐ యామ్ గెటింగ్ అప్ అని మొత్తం గెటింగ్ అప్ అంటే ఇక్కడ గెటప్ అన్న దాన్ని రిపీట్ అవుతున్న గెటింగ్ అప్ని స్కిప్ చేసేస్తూ ఉంటారు. ఏమంటారు? గెటింగ్ అప్, ఐ యామ్ని స్కిప్ చేసాం, ఐ అనే ప్రొనౌన్ స్కిప్ చేసేసాం, యామ్ అనేటువంటి ఆక్సిలరీ వెర్బ్ని స్కిప్ చేసేసాం. ఓకే, సప్లయర్ సెంట్ ఎనీ డీటెయిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ వినాయక చవితి ఏదో మనం ఒక ఆర్డర్ ఇచ్చాం, ఆర్డర్ ఇస్తున్నప్పటికీ ఆ సప్లయర్ ఏదో మనకి డీటెయిల్స్ ఏవో పంపిస్తూ ఉన్నాడు. మనం మన ఫ్రెండ్నో మరొకరినో అడుగుతున్నాం, సప్లయర్ సెంట్ ఎనీ డీటెయిల్స్, డిడ్ సప్లయర్ సెండ్ ఎనీ డీటెయిల్స్ అని అనలా. సప్లయర్ సెంట్ ఎనీ డీటెయిల్స్, నో హీ హెజంట్, నో హెజంట్. ఇక్కడ చూడండి, నో హీ హ్యాస్ నాట్ సెంట్ ఎనీ డీటెయిల్స్ అని కంప్లీట్గా మళ్ళీ చెప్పట్లేదు, నో హీ హ్యాస్ సెంట్, నో సింపుల్, నో ఆర్ హెజెంట్ అని కూడా చెప్పేస్తారు. అక్కడ హీ హెజెంట్ అని చెప్పకుండా, లేకపోతే దే హ్యావెంట్ అని చెప్పకుండా నో హెజెంట్ బస్. అంటే హీ హెజెంట్ సెండ్ ఎనీ డీటెయిల్స్. దీన్ని రిపీట్ అవుతున్నటువంటి క్వశ్చన్లో ఉన్నదే మళ్ళీ రిపీట్ చేయకుండా ఆ పార్ట్ని స్కిప్ చేసేస్తూ ఉంటారు.
Supplier sent any details? No, hasn't. Or no, he hasn't. She said she would call. ఎవరో చెప్తున్నారు. She said she would call, but she didn't. మళ్ళీ షీ డిడెంట్ కాల్ అని అనకుండా ఆ కాల్ని స్కిప్ చేసేస్తున్నారు. షీ సెడ్ షీ వుడ్ కాల్ బట్ షీ డిడెంట్. ఓకే, సో ఇటువంటి మాటల్ని కూడా అంటే రిపీట్ అవుతున్న మాటల్ని కూడా స్కిప్ చేస్తూ ఉంటారు. ఐ కాంట్ మీట్ యూ టుడే, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్. ఐ క్యాన్ టుమారో. చూడండి, ఐ క్యాన్ మీట్ యూ టుడే, ఐ హ్యావ్, ఇంకా కావాలంటే హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్. ఐ హ్యావ్ అని కూడా అనక్కర్లేదు. హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్, హ్యావ్ ఎ లాట్ ఆఫ్ వర్క్. క్యాంట్ మీట్ యూ టుడే, ఐ కెన్ టుమారో. అంటే ఐ కెన్ మీట్ యూ టుమారో. ఇవి స్కిప్ అవుతుండేవి. ఇది పర్టికులర్గా ఇన్ఫార్మల్ లాంగ్వేజ్లో ఇటువంటివన్నీ యూస్ చేస్తూ ఉంటారు. దీనిని కూడా మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలి. షీ థింక్స్ హీ డజంట్ లవ్ హర్, బట్ హీ డస్. హీ థింక్స్ షీ థింక్స్ హీ డజంట్ లవ్ హర్, బట్ హీ డస్. హీ లవ్స్ హర్, హీ డస్ లవ్ హర్. అంటే ఇక్కడ స్ట్రెస్లో హీ డస్ అని చెప్పేసి, అంటే హీ డస్ లవ్ హర్, హీ లవ్స్ హర్ ఎ లాట్, ఇలాంటివి ఏమీ చెప్పట్లేదు. వీటిని రిపీట్ అవ్వకుండా అవే సెంటెన్స్ని మళ్ళీ చెప్తున్నారు. సార్ ఇలా అనొచ్చా అంటే అనొచ్చు. అది కూడా ఒక రకమైన గ్రామర్. దాన్నే ఇన్ఫార్మల్ గ్రామర్ అని కూడా అంటాం. షీ క్యాన్ స్విమ్, బట్ ఐ క్యాన్. ఆమె మాట్లాడలేదు, నేను మాట్లాడగలను, బట్ ఐ క్యాన్. సో ఇలా మాట్లాడటానికి కూడా ట్రై చేయండి. ఇప్పుడు నేను మీకు కొన్ని ఎక్సర్సైజెస్, ఓకే, ఈ లెసన్కి సంబంధించిన 2 ఎక్సర్సైజెస్ కూడా ఇవే ఉంటాయి. వీటిని ఎక్కడ స్కిప్ చేయగలం, ఎక్కడ స్కిప్ చేయలేం అనేది పంపించండి. దీనికి ఆన్సర్ డెఫినెట్గా ఒకేలా ఉండాలని లేదు. ఆన్సర్ మే బి వ్యారీ. ఓకే, తను ఒకలా చెప్పొచ్చు, మరొకరు మరోలా చెప్పొచ్చు. అది అర్థమవుతుందా లేదా, ఎక్కడ చేస్తున్నారు, ఏది స్కిప్ చేస్తున్నారు అనేది మాత్రం మనకు తెలిస్తే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.